ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీనికి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వాడుతున్నాను అనమాట. ఆ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఇప్పుడు మాకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారా? ఇప్పుడు అసలు దొరకని ప్లేస్ అంటూ లేదండి. ఇంకా మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయండి. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ చూడటానికి ఈ విధంగా ఉంటుంది, ముడుచుకున్నట్టుగా. వాటితో పాటు మన రెగ్యులర్ చిల్లీస్ కూడా 2 తీసుకున్నాను. కొబ్బరి మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసేసుకుంటామండి. ఇన్ ద మీన్ టైం ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం తీసుకున్నటువంటి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండ్ నార్మల్ చిల్లీస్ ఇవన్నీ వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటాం. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఇందాక చూసినప్పుడు మనకి ముడతల కింద ఉంది కదండి దగ్గరికి, అవి వేగిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. చిల్లీస్ ఏంటంటే ఘాటు తక్కువ ఉంటుంది, కలర్ మంచిగా వస్తుందండి. ముందుగా నేను కొబ్బరిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. తర్వాత ఫ్రై అయినటువంటి పోపు, అదే విధంగా మామిడికాయ ముక్కలు, దాంట్లోనే రుచికి సరిపడే సాల్ట్, ఒక 3-4 వెల్లుల్లి డబ్బులు వేసేసుకుని దీన్ని విధంగా పేస్ట్ లాగా చేసేసుకుని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరిలో ఈ మామిడికాయ, మిర్చి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకుని చక్కగా చేత్తో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం రెగ్యులర్ గా చేసుకునే పోపు చేసుకుని దీంట్లో మిక్స్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని వైట్ రైస్ లో వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే ఉంటుందండి, స్వర్గంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా టిఫిన్స్ లో నంచుకున్నా సరే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైనది. కొంతమందికి ఈ వీడియో షేర్ చేయబడుతుందండి.